హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధగౌడ సుదర్శన్ మేరం శ్యామ్తో కలిసి ఇక శనార్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి విశేషాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, సమస్యలు ఏంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది అన్నీ కూడా చూద్దాం. వాటితో పాటు సినిమా వార్తలు చూద్దాం, తర్వాత మూవీ వార్తలు కూడా చూద్దాం. అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. చెలో గట్కేసర్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నిర్వహిస్తున్న వర్క్షాప్లో పాల్గొని సభను విజయవంతం చేద్దాం. పల్లె నుండి రాజకీయాలను మొదలు పెడదాం. కులగణన ఆధారంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుదాం. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను లీడర్లను చేద్దాం. రాజకీయాల్లో బీసీల సత్తా చాటుదాం. ఇన్నాళ్ళు అణిగిమణిగి ఉన్నది చాలు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకెళ్దాం. సమాజంలో ఓట్ల విప్లవానికి నాంది పలుకుదాం. ముఖ్యమంత్రి పీఠం చేతులు కట్టుకొని నిల్చుంటే రాదు. నీ వర్గాలను మేలుకొలిపి రాజకీయ చైతన్య జ్వాలలు రగిలించినప్పుడే చట్టాలు చేసే అధికారం నీ ముంగిట్లో వాలుతుంది. ప్రజాస్వామ్యంలో పాలించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. రాజకీయాలతోనే బహుజనుల బతుకులు బాగుపడతాయని నిరూపిద్దాం. రేపటి ప్రభుత్వాల ఏర్పాటులో బీసీల పాత్ర కీలకమైనదని చాటి చెప్పుదామని చెప్పేసి రాజన్న గట్కేసర్ సభ జేకే కన్వెన్షన్ కి రండి. బీసీల సత్తా వాళ్ళకు ఎలా జరుగుతుంది, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ప్రతిరోజు మల్లన్న స్థానిక సంస్థల్లో ఎట్లా గెలవాలనేది తెలుసు. ఇక్కడ రాజకీయ కోణంలో ఎట్లా గెలవాలనేది ట్రైనింగ్ ఉంటుంది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి గడుగు సమాజ జీవచ్చవాన్ని అని చెప్పేసి మారదు లోకం మారదు కాలం అని చెప్పేసి ఆయన ఎవరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాస్తాడు పాట. కానీ అద్భుతం. అంటే నిజంగా కూడా పబ్లిక్ లో మార్పు రానప్పుడు మార్పు రానప్పుడు మనం ఎంత చేస్తాం వేస్తాను. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం, గాలివాటు గమనానికి కాలుబాట దేనికి, గొర్రెదాటు మండకి మీ జ్ఞానబోధ దేనికి, ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం, రామబాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి గడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు మారదు కాలం, పాతరాతి గుహల పాలరాతి గృహాలైన అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా, వేట అదే వేటు అదే దారి అదే నాటి కథే అంతా నట్టడవు. ఇట్లంతా కూడా మొత్తం కూడా నిగ్గదీసు అడిగారు. అంటే ఇప్పుడు ఈ పాట నిజంగా కూడా ఒక సంచలనం రేపింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైనటువంటి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిని, అప్పుడు కాదు ఇప్పుడైనా కానీ ఎప్పటికీ వర్తిస్తుంది. అప్పుడు నాడు నేడు రేపటికి కూడా వర్తిస్తుంది. ఇక ఆలోచన చేయండి, కళ్ళు తెరవండి. ఇక వీళ్లకు వేసే అధికారం ఉండదా? బాధడానికి కొత్త ట్రాఫిక్ రూల్స్, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే. రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి 100 రూపాయలు రాసిండు. మొత్తం మీద రాసిండు ఈరోజు. ఇక చేద్దాం బీసీల యుద్ధం అంటూ కోట్ల వాసుదేవ్ అధ్యక్షులు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి రాసిండు. యావత్ తెలంగాణ బీసీ ప్రజలారా, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో హామీ ఇచ్చింది. అంతేకాకుండా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. బీసీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేశారు. 150 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీలకు ఇచ్చినటువంటి హామీల గురించి మనం మాట్లాడదాం. తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడదామని చెప్పేసి ఒక ప్రత్యేక మంచి రాసిండు. ఇక షానా సానికి వచ్చిందా? ప్రపంచం షానా సానికి వచ్చింది. అయితే అరటిపండు వల్చి నోట్లు పెడితే బాగుండు అనుకుంటుంది. కట్టెల పొయ్యి మీద బువ్వ వండి ఇంతంత చింతకాయ ఆవకాయ పచ్చడి వేసి కలిపితే తింటే నా సామిరంగా స్వర్గం అంచులు దాకినట్టుండేది. ఇప్పుడు ఏ బిర్యానీ పంచభక్ష పరమాన్నం తిన్నా ఆ రుచి దొరకడం లేదు. సప్పగా తిన్నా సొప్పగా రాసేళ్ళు. ఇక ఇచ్చాంతరం చూద్దాం ఒకసారి. మరలా ఎన్ని దేశాలకు నన్ను పంపుతారు సన్నాసులారా అంటుంది సార్. అది చైనాలో. ఇక ప్రాణం పెట్టి పంచాయతీ గెలుద్దాం. ఎవరు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ బీసీ ఆజాదీ అధ్యక్షులు అంటున్నారు. పల్లె నేలుదాం, ఢిల్లీ నేలుదాం. జనవరి 5న జరుగు పంచాయతీ ఎన్నికలు బీసీల పాత్ర అవగాహన సదస్సును జయప్రదం చేయండి అని చెప్పేసి బీసీ రక్త బంధువులారా, తరతమ స్థాయిలో బీసీల ఉద్యమ శక్తులు పోరాడిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన పూర్తయింది.
బీసీల జనసంఖ్య 50% అని మీడియాలో వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మా హామీల అమలు కోసం మేము ఆమరణ దీక్ష చేయడం జరిగింది. కులగణన జరిగింది. ఇక స్థానిక సంస్థలలో అమలు 42% అంశం ముందుకొచ్చింది. ఈ అంశాన్ని తీసుకున్న కవిత బీసీ ఉద్ధరణ కోసమే తాను పుట్టినట్టుగా ఆమె ఉద్యమం మొదలుపెట్టింది. ఇట్లైంది కథ. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేస్తున్న వ్యాఖ్యలు జైపూర్ నుంచి. ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలు గొప్పవి. జిల్లా ఎస్పీ చిత్తరంజన్ వెల్లడి. ఇక ప్రజాప్రతినిధుల రాక కోసం చెట్ల నరికివేత బెల్లంపల్లిలో మంచిగానే ఉన్నది కథ. ఇక మున్సిపల్ అధికారుల వేధింపులు అరికట్టాలని చెప్పేసి అక్కడ కోరుతా ఉన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు వినతి పత్రాల అందజేత జైపూర్ నుంచి. ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలి భారతీయ బౌద్ధ మహాసభ డిమాండ్ చేస్తుందట. టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీకి వినతి పత్రం బోధు నుండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే స్థానిక సమరంపై బాన్సువాడ బీఆర్ఎస్ ఫోకస్. పోచారం పార్టీని వేడి ఆయనకే అన్యాయం చేసుకున్నాడు. త్వరలో బాజిరెడ్డికి బాన్సువాడ గులాబీ పగ్గాలు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేలా కవిత దిశానిర్దేశం. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అప్పటికి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్కి వస్తాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏముందబ్బా, అంతే. రెడ్డిలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వచ్చేస్తారు, వీళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఏం లేదు తప్పు. ఎవడన్నా ఎస్సీ ఎస్టీ బీసీ వాడు 10 పార్టీలు మారితే వాడి మీద జరుగుతారు. ఎట్లా మారుతారు అని ఈయన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉండి రేపు ఎన్నికలనంగా కండువా మారవకముందే రాలే కాంగ్రెస్ లో టికెట్. లెక్క. ఇక వీడీసీ భవనానికి ఎంపీ నిధుల మంజూరు. జక్రన్పల్లిలో ఆదర్శ పాఠశాలల సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందంట. బాల్కొండకు సంబంధించి మోడల్ స్కూల్ బాల్కొండ మోడల్ స్కూల్ జోరుగా ప్రైవేట్ అంబులెన్స్ దందా నడుస్తా ఉంది నిజామాబాద్ లో. విద్యార్థి సంఘం ఆందోళన. ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలి. పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు నిజామాబాద్ సంబంధించి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూడాలి. 3 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. పాఠశాలను అనువైన ప్రాంతానికి తరలించి కూల్చివేతలు చేపట్టాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. అందులో దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లూయిస్ బ్రెయిలీకి ఘన నివాళి కరీంనగర్లో. ఇక హుస్సేన్ మియా పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు విడుదల చేసిండ్రంట. జయంతుండే. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సుల్తానాబాద్ లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. సుల్తానాబాద్ మీన్స్ పెద్దపల్లి నియోజకవర్గం. సిరిసిల్లలో ఎస్ఎస్ఏ కార్మికుల ధర్నా. డిమాండ్ తీర్చకపోతే కుటుంబాలతో రెడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు. నూతన ఒప్పందం ప్రకారం హమాలీ కూలీ రేట్లను చెల్లించాలి మంథనీలో. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే అందుల అక్షర ప్రదాత లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుక జరిగింది. దివ్యాంగుల ప్రజావానికి 14 దరఖాస్తులంట. 8 దివ్యాంగుల కొరకు ప్రత్యేక జాబ్ మేళా. జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ వల్లూరు చెప్తా ఉన్నారు. ఇక్కడ అంటే అసలు యాక్చువల్గా బ్రెయిలీ లిపి అనేటువంటిది కొత్త లిపి, అంటే ప్రత్యేకంగా వాళ్ళకి లిపి ఉంటుంది. కళ్ళు లేకున్నా కానీ వాళ్ళు ఇట్లా స్పర్శతోటి అదేంది దాన్ని బ్రెయిలీ గుర్తుపడతారు, వాళ్ళు చదువుతారు, రాస్తారు. జాతీయ రహదారి భద్రత మహోత్సవాలపై అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి. ఏ కష్టాల్లో పత్తి రైతులు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న దళారులు, ముద్దు నిద్రలో వ్యవసాయ అధికారులు. నెరవేరిన 10 ఏళ్ల కళ. అందుబాటులోకి 108 అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలంటున్న నాయకులు. మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు. ఆందోళన. సహకార సంఘం ఏర్పాటుకు సహకరించండి. ఆవుల రాజిరెడ్డిని కలిసిన చిలప్చేడ్ మండల రైతులు ఇక 5 గ్రామాలను కలిపి కొత్త సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. దోమ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరంట. వలస నేతలకే ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెడుతున్నారు దోమల కాంగ్రెస్ పార్టీ యువకులంట. ఇరు వర్గాల ఫ్లెక్సీలు విషయంలో ఘర్షణ. పిఎస్సిఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రగడ జరిగిందంట. కొత్తలో తీసుకొచ్చిన టీఆర్ఎస్ నుంచి వచ్చినోడికి మీరు ఈ వాటి ప్రిఫరెన్స్ 10 సంవత్సరాలు కొట్లాడిన కాంగ్రెస్ కార్యకర్త ఏం కావాలి? ఇక చేవేలలో ఉపాధ్యాయులకు పిఆర్టీయూ గుర్తింపు కార్డుల పంపిణీ ఎందుకు ఇప్పుడే ఇస్తున్నారు? ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టీయూ ముందుంజా. పిఆర్టీయూ చేవేల మండల అధ్యక్షుడు దయాని. పిఆర్టీయూలో దయానంద్ గారు ఏ జిల్లా అధ్యక్షుడు రెడ్డి కాకుండా ఉన్నాడో నువ్వు చెప్పిగా. పరిగిలో పట్టుబడ్డ పందెం పావురాలంట. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి పరిగిలో పావురాలను వదిలిపెట్టిన ట్రైనర్లు 300 కిలోమీటర్ల ప్రయాణం చేసి స్వస్థలానికి చేరుకోవడమే పందెం అంట. బాబు జానీ తర్వాత మునావర్ ప్రేమ్ కుమార్లపై కేసు నమోదు చేసిన పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి. అవి నిజంగా ఎంత దూరం పోయి వదిలిపెట్టినా మళ్ళీ కరెక్ట్ వాళ్ళ ఆ గుడికి ఇవే రాసిన చూడు, ఇక్కడోటి ఇక్కడోటి. ఏ పావురాలు అయితే ముందు వస్తే అవి విన్ అయినట్టు అంట. ఓకే ఓకే ఓకే.
ఇక కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకోవాలి. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నాడు. గచ్చిబౌలి ప్రభుత్వ స్కూళ్ళలో ఇచ్చి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ప్రతి ఒక్కరూ విధిగా ఆంగ్ల భాష నేర్చుకోవాలి. ఆంగ్ల భాష పరిజ్ఞానం ప్రతి పౌరుడి ఎదుగుదలకు తోడ్పడుతుంది. రాజేంద్రనగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ అంటా ఉన్నాడు. ఆంగ్ల భాషతో పాటు తెలుగు భాష కూడా నేర్చుకోవాలి. బౌద్ధ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తయింది. అమీర్పేటలో డ్రైనేజీ తాగునీటి సమస్యను తీర్చండి. జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసి కోరిన రామ్నగర్ కార్పొరేటర్ రవి చారి. ఇక డంపింగ్ తలపిస్తున్న సుభాష్ నగర్ అంట. సుభాష్ నగర్ వీధుల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే. చెత్త కుప్పలను ప్రతిరోజు తరలించాలంటున్న పోలీసులు. వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ డిగ్రీ కోర్సులో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్ కౌన్సిలింగ్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డి శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడితే చట్టపరంగా ఎవరిని వదిలిపెట్టాం. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నేరస్తులకు ఎంతటి వారైనా శిక్షిస్తాం. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. యువతకు అవగాహన కల్పించాలని చెప్పేసి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అంటున్నాడు. మంచి ఇది ఇట్లా ఉండే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ప్రతి కాలనీకి మౌలిక వసతులు కల్పిస్తాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. హెల్మెట్ లేకుంటే ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ. జనవరి 26వ తేదీన ప్రశంసా పత్రాలు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అంటుండు. కల్వకుర్తి అభివృద్ధికి 20,40,00,000. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. ఇక ముమ్మరంగా ఇంద్రమ ఇళ్ల సర్వే. ఎంపీడీఓ శ్రీనివాసరావు అంటున్నాడు. కొడంగల్లో క్యూన్యూస్ మీడియా క్యాలెండర్ ఆవిష్కరణ చేసిల్లు. బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరా. ఆందోళన చేసిన విద్యార్థులు తర్వాత విద్యార్థిని అదుపులోకి తీసుకున్న సిఐ అప్పయ్యనట. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు. రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇక రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో పిల్లలచే రోడ్డు భద్రతా ప్రమాణాలపై భారీ ర్యాలీ. గురుకులాలలో పిల్లలకు అందించే ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రాష్ట్ర మంత్రి అంటే అయిపోతుంది వర్యులు. యూరియా అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు. యాదగిరిగుట్ట ఏడీఏ శాంతి నిర్మల మోటకొండూరు నుంచి. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. 26 రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్. జానన్న పోయిండు సూర్యాపేటలో. పేదల పక్షాన ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేర్ల మీదనే మంజూరు. దేవరకొండ శాసనసభ్యులు నేనవత్ బాలునాయక్ అన్న జర నీ నియోజకవర్గంలో అయినా నువ్వు ఒక ఎస్టీ బిడ్డగా ఉన్నావు. ఎవరైతే నిరుపేదలు ఉంటారో కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళకి ఇవ్వండి అన్న. నిజంగా కార్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకండి అన్న. మీరన్న కనీసం హెల్మెట్ ధరించండి, ప్రాణాలను నిలబెట్టుకోండి. ఇక మోటార్ సైకిళ్లు ఆపి వాహనదారులకు హెల్మెట్లు తొడిగిన కోమటిరెడ్డి. రాజగోపాల్ రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాహనదారులకు 300 హెల్మెట్లు పంపిణీ చేసిరట. మంచి ముచ్చటనే. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. రుణమాఫీ, రైతు భరోసా నిధులు వెంటనే చెల్లించాలి. మండల వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదువుకోలేని పరిస్థితిలో బలైన నిండు ప్రాణం. ఆర్థిక ఇబ్బందులు తాళలేక చదువుపై మక్కువ వదలేక పేదరికంలో పుట్టి చదువుకోలేక ఆత్మహత్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ విద్యార్థి మృత్యు. చచ్చిపోతే ఏమొస్తుంది మిత్రమా? వర్ధనపేట చచ్చిపోతే ఏమొస్తుంది? అక్కడ 3 రోజులుగా మొరాయిస్తున్న ఈ పాస్ మిషన్. సమయానికి ఎరువులు అందక ఆందోళనలో రైతులు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఎరువులు పంపిణీ. సింగిల్ విండో చైర్మన్ మూలం మధుకర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక భవనాన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక భవనాన్ని కాపాడాలి. కబ్జాలకు పాల్పడుతున్న దోషులపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు రవీందర్ అజంజాహీ కార్మిక దానికి. ఇక అందుల మార్గనిర్దేశకుడు లూయిస్ బ్రేలీ. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎన్ వసంత అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. రైతుల కోసం నేడు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. ఇక అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిధులు మంజూరు చేసిరట. సునీత పట్ల పోలీసుల ఔదార్యం. కృత్రిమ కాలు ఏర్పాటు కృతజ్ఞతలు తెలిపిన సునీత కుటుంబం. వెంకటాపురం. రోడ్డు భద్రత పట్ల విద్యార్థులకు అవగాహన. విద్యార్థులకు బహుమతులు అందజేత అని చెప్పేసి ఇక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చంద్రగొండ నుంచి. మున్సిపాలిటీ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు. రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ అంటున్నాడు. ఒకసారి మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. సిడ్నీలో గట్టెక్కేనా ఆసీసీ 180 పరులకే ఆల్అౌట్. టీమిండియాకు స్వల్ప లీడ్.
రెండో ఇన్నింగ్స్లో 141 పరుగులకే 6 వికెట్లు. కష్టమే సార్. రిషబ్ పంత్ 1 మ్యాన్ షో 33 బంతులు 61 పరుగులు చేసిందండి. 2 సెంచరీలు ఓ డబుల్ సెంచరీ. దక్షిణాఫ్రికా భారీ స్కోర్. తొలి ఇన్నింగ్స్లోనే 615 పరుగులు చేసిండ్రు. ఇక హరిహర వీరమల్లు క్రేజీ పోస్టర్ మాట వినాలి సాంగ్ రిలీజ్ అప్డేట్స్ చేసిందంట. ఇక జాక్ కొంచెం క్రాక్లు అంటే అని చెప్పేసి కిరాక్ పుట్టిస్తున్న వైష్ణవి చైతన్య అంట. మంచిగా ఉండదు. తల్లితోనే నా ఫీలింగ్స్ జాన్వీ కపూర్తో సెట్ కాట్లే డైరెక్టర్ ఆర్జీవి. అమ్మో. ఇక తండేల్ నుంచి శివశక్తి సాంగ్ రిలీజ్. క్లాసికల్ డ్యాన్స్తో అదరగొట్టిన సాయి పల్లవి. ఇది ఓవరాల్గా శరార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూనియస్ మీ మేడం శ్యామ్ విత్ సిద్ధగొడి సుదర్శన్, కెమెరామెన్ భరత్.